కామెడీలో నేనయ్యమ్మ గ్రేట్ అని మన ముందుకు వచ్చేస్తున్నాడు గెటప్ సీను. సూపర్ ఆగల్స్ హాయ్ డార్లింగ్స్. సంక్రాంతి పండక్కి మనం హైదరాబాద్ లో బాగా కష్టాలు పడి ఎంత బాగా సంపాదించి 30,000 40,000 50,000 ఇలా శాలరీలు తీసుకొని ఊరు వెళ్తాం. సంక్రాంతిలో మనల్ని పలకరించడం రెడీగా ఉంటారు పెద్దలు. అక్కడ చుట్టముక్క పెట్టుకొని నేను చేసిన గెటప్ ఇది మొత్తం అట్టుపినింగ్ ఆ టైప్ లో ఊర్లో ఉంటారు అనమాట. ఊర్లోకి ఎంటర్ కాగానే అక్కడ కూర్చుంటాడు గుడి దగ్గర. అయితే ఇలా కూర్చుంటాడు. రచనాలు అంటాడు ఊరికి వచ్చాడు. ఎరా రచనగరే ఎప్పుడు వెళ్తాం మళ్ళీ హైదరాబాద్? ఆడ అప్పుడే వచ్చాడు. ఎప్పుడు వెళ్తాను అడుగుతున్నాడు హైదరాబాద్. తర్వాత ఆడ వెళ్తా ఉంటే ఎరా రచనే మా మనోడు ఉన్నారా నీలాగా పరిమళ తిరుగుతున్నా నువ్వు హైదరాబాద్ తీసుకెళ్ళిపా. సో తర్వాత ఎరా నెలకు ఒక 5,000 వస్తుందా శాలరీ పోలే బాబా పర్లేదు బతకాలి మరి తప్పదు. ఆడికి 30,000 వస్తుంది పాపం. సో ఎలా ఉంటే పండగ మొత్తం అయిపోయింది. పండగకి హ్యాపీకి చాలా జాలీగా వెళ్ళాడు. అత్తలింటికి వెళ్ళాడు. అత్తలింటికి వెళ్ళి మొత్తం బూర్లు గారెలు అది ఇది బోటి గీటి మొత్తం అన్ని పెట్టేశారు. మొత్తం తిన్నాడు. పండగ ముందు ఎంత చూసినట్టు చూసారు కదా. పండగ తర్వాత వెళ్తున్నాడు బస్సు అక్కడ. తిన్నదంతా బయటకు రాలేదా? అబ్బే 3 రోజులు పడుతుంది. సెల్ ఫోన్ లో మన అమ్మాయిలు చాలా విచిత్రంగా మాట్లాడుతుంటారు. బెడ్రూమ్కి వెళ్ళిపోయి మా నాన్న ఇంట్లోనే ఉన్నారు, మా అమ్మ వంట చేస్తుంది, తర్వాత ఫోన్ చేయి. ఏమనుకున్నా ముద్దు అనుకున్నారా? ఎలకలు తిరుగుతున్నాయి. నెక్స్ట్ చిన్నపిల్లలు ఉంటారు కదా బుజ్జి పిల్లలు, వాళ్ళకి మాటలు రావు, ఏమీ రావు. వాళ్ళకి వచ్చిన 2 ఎక్స్ప్రెషన్స్, ఒకటి నవ్వడం ఒకటి ఏడవడం, అంతమించి ఏమీ రాదు. సో వాళ్ళు ఏడుస్తున్నప్పుడు నవ్వుతున్నప్పుడు మన నానమ్మలు అమ్మమ్మలు పెద్దమ్మలు మావయ్యలు బాబాయ్యలు ఉంటారు కదా, వాళ్ళందరూ నవ్వుతే చాలు వాడు ఏదో చెప్తాడని చెప్పేస్తారు. కామెంట్ చేస్తారు తెలుసు కదా చిన్నపిల్లది. పక్కన బాబాయ్ బాబాయ్ ఊరు వెళ్తున్నాడు కదా వెళ్ళొద్దని అంటున్నాడు. ఆడు పాపం ఏదో ఆకలేసి పాలు పెట్టమని ఏదో ఎడుతుంటే ఏముంటది అదే నవ్వుతూ ఉంటాడు. అమ్మో అమ్మో నా బంగారం బాగుందని మా కొడుకు నవ్వుతున్నాడు. మన రచ్చరవిలు అంటాడు తెలుగుడు కాబట్టి వాడు ఒక పెన్ను తీసుకున్నాడు. ఇప్పుడు వాడే పెన్ను ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటే చేసి చూపిస్తాం మీ అందరి కోసం. వీడు తెలుగు రాసేటప్పుడు ఒక పేపర్ మీద ఆ పెన్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే మీరు ఓడి చెప్పండి నేను రాస్తా. ఓకే? ధన్యవాదములు. ధన్యవాదం. ఇది తెలుగు పెన్ను. ఈడు చెన్నై వెళ్ళాడు, రూమ్ లో మర్చిపోయి పెన్ను ఒక తమిళోడు తీసుకున్నాడు దాన్ని. అప్పుడు దాని ఎక్స్ప్రెషన్ చూడండి. అరే 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 నాకు తెలుగే సరిగ్గా రాదురా, అరే ప్లీజ్ రాయికి రా. అది తీసుకున్నాడు, పేపర్ పెట్టాడు. కండ్రల్ ఉడెక్టైల్ పండవ్యాడి మేల పోయిట్ర పడి అని రాస్తున్నాడు. అరే అరే నేను తిరగలేకపోతున్నాను రా, అరే మీరు దండం పెడతారా. సౌదీ కంట్రీస్కి వెళ్ళాడు. సౌదీ కంట్రీ అరబ్ రాస్తారు కాబట్టి ఇక్కడి నుంచి రాస్తారు వాళ్ళు. అక్కడ వాళ్ళు రాసేది ఎలా ఉండదు, ఆ పెన్ను ఇదే పెన్ను. అరే 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 ఏంటి అక్షరాలు ఏంటి ఎలా ఉన్నాయి నాకేం అర్థం కావట్లేదు రా అని రాస్తున్నాడు. చుక్క ఉంటాయి కదా. చైనా వెళ్ళాడు. చైనా ఎలా ఉంటుంది ఒక ఆనే ఓడే ఎంత ఉంటది అది ఎలా రాస్తున్నాడు. తెలుగు రాస్తారా తమిళ్ రాస్తారా ఇదేట్రా. ఎక్స్ట్రా ఫన్ మా గెటప్ సీన్ కి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? అమ్మాయి అబ్బాయి సైడ్ కొట్టేటప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? ఓకే ఒకసారి నాకు సైడ్ కొట్టు. ప్రీతి స్టేజ్ పైకి రా. ఓకే మరి ప్రీతి ఫెంటాస్టిక్ టాపిక్ ఇచ్చింది కాబట్టి ప్రీతి సైట్ కొట్టి చూపిస్తుంది, అది కూడా మన పటాస్ హీరో గెటప్ సీనుకి. ఓకే మన ఇద్దరం ఫ్రెండ్స్ అండ్ టైం స్టార్ట్స్ నౌ.
ఏంటి ప్రీతి, ఏంటి సంగతులు? నేను నిన్న చాక్లెట్ ఇచ్చాను కదా, తిన్నావా? నాకెప్పుడు ఇచ్చావే చాక్లెట్? సెలబ్రేషన్ ఇచ్చాను కదా నీకు. నాకు ఇచ్చావా? నీకు ఇచ్చాను నాకు కదా. ఇచ్చావా? నువ్వు ఇంకెవరికో ఇచ్చావా? ఏం మాట్లాడుతున్నావు? నీకే ఇచ్చాను నేను. నాకు ఒక్క మెసేజ్ కి రిప్లై ఇవ్వట్లేదంటే నువ్వు. ఈ మధ్య రిప్లై Sorry అమ్మ, నాకు పెళ్లి ఇవ్వకపోతే. ఓకే, ఇప్పుడు మీరు ఎవరు? నేను చేపిస్తా. అక్కడికి వెళ్ళి కూర్చో, నేను చూస్తా ఇప్పుడు. సడన్ గా ఒక అబ్బాయికి అమ్మాయి కనెక్ట్ అవుతుంది. హలో, ఎక్కడున్నావు? అరే స్ట్రైట్ కి వచ్చే, ఆ స్ట్రైట్ కి వచ్చి లెఫ్ట్ తీసుకో. ఓకే ఓకే, సరే సరే, ఓకే, రైట్ 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 అలా లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్ళి వచ్చి స్ట్రైట్కి వచ్చే. రవి, చల్ చల్ రే చల్ మేరే సాథీ, హమ్ బన్ గए హైదరాబాదీ, తనలో చోటే అయితే ఈ హైదరాబాదీ స్టోరీతో మన ముందుకు రాబోతున్నాడు రచ్చా రవి. హైదరాబాద్ లో మ్యానరిజమ్స్, హైదరాబాద్ లో బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో చూపిద్దాం. హైదరాబాద్ లో మీరు ఎవరిని అడిగినా అడ్రస్ అడిగితే ప్రపంచంలో ఎక్కడ చెప్పని విధంగా చెప్తారు, చక్కగా చెప్తారు. ఎలా చెప్తారో చూద్దాం. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, వాడిని అడ్రస్ అడుగుతున్నారు. పలు రకాల మనుషులు వచ్చి అడ్రస్ అడుగుతున్నారు. భయ్యా కోటి ఎలా పోవాలి? కోటి జానా తెరకు సీదా జాओ. అన్న అమీర్పేట ఎట్లా పోవాలి? అమీర్పేట జానా తెరకు సీదా జాओ. అన్న ఉప్పల్ ఎట్లా పోవాలి? ఉప్పల్ జానా తెరకు సీదా జాओ. అన్న దిల్సుఖ్ నగర్ ఎట్లా జానా? దిల్సుఖ్ నగర్ జానా తెరకు సీదా జాओ. లేకపోతే ఇంకోళ్ళు ఉంటారు, పక్కనే అడ్రస్ ఉంటది. అన్న ఇక్కడ పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంది? నయమాలం. అన్న ఇక్కడ హాస్పిటల్ ఎక్కడ ఉంది? నయమాలం రే భయ్ చల్ జా. అన్న ఇక్కడ మన టెంపుల్ ఎక్కడ ఉంది? అరే కాంకాసే ఆతారే నయమాలం బోలే చూజా. షాపింగ్ అందరు చేస్తారు కదా, వీళ్ళందరూ ఎలా పోతారు అంటే జనరల్ గా ఇక్కడ కట్టేసుకుంటే, ఈ మధ్యలో హైదరాబాద్ లో ఫ్యాషన్ హైదరాబాద్ లో కనపడుతుంది, ఇలా కట్టేసుకుంటారు. ఇది అమ్మాయి తెలియదు, టెర్రరిస్ట్ తెలియదు. అమీర్పేటలో అయితే ఇది అమ్మాయి అబ్బాయి కూడా కన్ఫ్యూజన్ ఉంటది. మేడం ఆజా సాబ్ ఆజా, మేడం ఆజా 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 మేడం ఆజా సస్తే మే ఆజా ఆజా. అదే కోటి పోయినాకో ఏ 50 में 50 की 3 ఉన్నాయి, 50 की 3 ఉన్నాయి, ఆజా 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 ఆజా. సార్ మాకు వద్దు సార్, ఏ తక్కువ వస్తుందా మా తీసుకో. అప్పటికి శ్రీముఖి మొమ్మాట పట్టి అడిగింది ఎంత సార్ అన్నది. ఏ 50 అంటే సార్ 500 రూపాయలు. మనోళ్ళు చాలా తెలివిగానే ప్రయత్నిస్తారు ఈ ఆడోళ్ళు. నేను చాలా తెలివిగలన్నానే అనుకొని కోటిలో పోయి కొనుకొచ్చినాక ఇంటికాడికి వచ్చినాక ఫూల్ అవుతారు. ఎంత పెట్టుకున్నావు? 500 అన్నాడు, నేను 250గా కొన్నా తెలుసా అంటాడు. పిచ్చి, ఇది ఇక్కడ 150. 150 రూపాయలు ఆటో కిరాయి పెట్టుకొని పోయి 150 వస్తువులు 250 కొనుకొచ్చిన. అదే కదా మన యూత్ భావన బ్యాచ్. కొన్ని సెంటర్లలో ఆటో పెట్టుకొని ఉంటాడు, అక్కడ ఆటో పెట్టుకొని ఉంటాడు. మనం వెళ్ళి అడుగుతాం, అన్న కోటి వస్తావా? కోటి పే కహా జానా? అన్న హనుమాన్ టెంపుల్ కే బాజు. అచ్చా హనుమాన్ టెంపుల్ కే బాజు, అక్కడి నుంచి ఎక్కడికి పోవాలి? అన్న రైట్ సైడ్ ప్రగతి అపార్ట్మెంట్స్. ప్రగతి అపార్ట్మెంట్ बोलते లంబర్ అయితా నయాతం నయాతం. హైదరాబాద్ లో బస్తీలలో మన ఇంటికి రాయి తీసుకోగానే మనకు కావాల్సింది ఫస్ట్ గుమ్మడికాయో దేవుని పటమో కాదు, పెద్ద ప్లాస్టిక్ డబ్బా. ఇల్లు చిన్నగా ఉంటది, అందులో ట్యాంక్ పెద్దగా ఉంటది. ప్రపంచంలో ఎక్కడ జరుగుతుందో తెలియదు కానీ హైదరాబాద్ లో 5 నిమిషాల్లో బిజినెస్ చేంజ్ అవుతుంది. మనుషులు బాగా చిల్లనుకో 5 రూపాయల వస్తువు 50 రూపాయలు అవుతుంది. మనుషులు ఎవరు లేరనుకో 50 రూపాయల వస్తువు 5 రూపాయలు కంపిపోతాడు, కానీ వాడు టైం వేస్ట్ చేయడు. యూత్ తీసుకుందాం. వీళ్ళు ఎలా ఉంటారంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడ ఉంటాడు, అయినా వీళ్ళు ట్రిపుల్ పోతారు. అక్కడ వాడు ఉంటాడని తెలుసు, ఇక్కడ వీడు పోతాడని తెలుసు, ఇక్కడ వీడు వస్తాడు వాడు దొరుకుతాడని తెలుసు, అయినా పోతాడు. అరే అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటాడేమో రా ఎనుకోళ్ళు అంటాడు. ఏమైతారా మనల్ని ఇవ్వడేం చెప్తారా, చక్కగా పోయి వానికే ఇరుకుతాడు. కానిస్టేబుల్ ఈయన చూడాడు, వీడాడు ఎలా ఇచ్చాను రా, ఏ మస్తు ఇచ్చిన మా మళ్ళీ ఒక్కసారి అంటాడు. వాడు మళ్ళీ అట్లకెళ్ళి రౌండ్ వేసుకొని ఎత్తాడు, మళ్ళా చూడాడు. దొరికినప్పుడు ఉంటే చూసినావా
సారీ అంకుల్, ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్, సారీ అంకుల్. ఎన్ని చెప్పినా నేను తల వంచి చేస్తున్నా హైదరాబాద్ కు సలాం. ఓకే, మరి మా రచ్చ రవికి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు ఈ రోజు? ప్రెసెంట్ అమ్మాయిలు కిచెన్ లో ఎలా బిహేవ్ చేస్తారు? ప్రజెంట్ అమ్మాయిలు మంచిగా ఉన్నది టాపిక్. తమ్ముడు ఒకసారి గట్టిగా చెప్పండి కొట్ట. ఎందుకు కొట్టమన్నా తెలుసా? ప్రజెంట్ అమ్మాయిలు వంట రూమ్ లో ఎందుకు ఉంటారా? ఎందుకున్నారు? ఉంటారు. ఉంటారా? ఉంటారా? ఉంటారా అన్నట్లు చెప్పండి. ఇంతమంది ఏ వంట రూములు ఉంటారమ్మా? వీళ్ళందరికీ ఎలా అనిపించిందంటే ఒంటరిగా రూమ్ లో ఎవరు ఉంటారని అడిగినట్టు అందరూ కూర్చోాలమ్మా. ఓ మా గొర్రె పిల్లలు లేచినాయి. లే ఇప్పుడు చెప్పా, నీకు అంట బాగా వచ్చిన వంట పేరు చెప్పు. ఏదైనా కోడిని తినుడే. భారతి, బటర్ చికెన్ ఎలా వండుతారు చెప్పు రెసిపీ. స్టవ్ ఆన్ చేసి చికెన్ వేసి బటర్ గిన్నె పెట్టవా? గోంగూర చికెన్ అయితే గోంగూర వేస్తారంటది, మసాలా చికెన్ అంటే మసాలా వేస్తారంటది, పాలక్ చికెన్ అంటే పాలక్ వేస్తారు అంతేనా? అవును. మరి ఎలా ఉంటుందో చెప్పవా? రెసిపీస్ చెప్పవా? ఉప్పు కావాలి, కారం కావాలి, మసాలా కావాలి, పేస్ట్ కావాలి, అది కావాలి, కరివేపాకు కావాలి, కొత్తిమీర కావాలి. వంట రూమ్ లో అమ్మాయిలు వంట చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ ఆన్ చేస్తారు. మొబైల్ ఆన్ చేయలేదనుకో వాళ్ళకి వంట రాదు. ప్రామిస్. రెండు రకాలుగా ఆన్ చేస్తారు. ఒకటేమో చాటింగ్ చేస్తూ వంట చేస్తామని, లేదా రాకపోతే పక్కన అడుగుదామని. వస్తే శ్రీముఖి నేను పప్పు వండాలి, ఫస్ట్ బౌల్ తీసుకో. పెట్టానే దొంగదాన. పప్పు నానబెట్టి చేశానే. పప్పు నానబెట్టా అంటే నానబెడుతుంది పప్పు తీసుకొని. అందులో పప్పు వేసి పోపు వేసి పెట్టినా కదా, చిటికెడు ఉప్పు వేయనగానే బాగా చదువుతూ ఉన్నమతి పోయినట్టు ఈ అమ్మాయిలకు ఎట్లుంటది అంటే, చిటికెడు ఉప్పు వేసేవాళ్ళు ఉంటారు. చిటికెడు ఉప్పు, చిటికెడు అమ్ము ఎక్కువైపోయింది వేసేవాళ్ళు ఉంటారు. లేకపోతే చిటికెడు ఉప్పు తీసి చిటికెత్తు, చిటికెడు కారం సేమ్ అమ్ము ఎక్కువైపోయింది వేస్తారు. లేకపోతే చిటికెత్తు వేయించాలి. అక్కడ తెలుగులో ఇంగ్లీష్ లో రాసుకుంటారు కదా వీళ్ళు చాటింగ్ లో. వేయించాలని అక్కడ ఉంటుంది, మేము వాయించాలని అక్కడ వాయించడం ఏంటే? వాయించం కాదే దొంగ. వేయించాలి. ఆఖరికైనా వంట రెడీ అయిపోయింది. ఇక్కడ చాట్ లో ఉండి ఇంకోళ్ళతో చేస్తుంటది. అక్కడ శ్రీముఖి, పద్మ, ఇంకో శైలజ మాడిపోయింది. ఒకవేళ మాడకపోతే గుమ్మ గుమ్మలు ఈమె సైడ్ ఎఫెక్ట్స్ అయి లోకం మొత్తం చెప్పాలనుకుంటది. సెల్ఫీ యమ్మీ యమ్మీ ఫుడ్ తో మీ మమ్మీ. మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకుంటున్నారా? అయితే సాఫ్ట్వేర్ లో కొత్త రూల్స్ వచ్చాయంట. మరి ఆ రూల్స్ ఏంటి అని మన ముందుకు వచ్చేస్తున్నాడు వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడు. ఎనుబోతు కొమ్ము ఏనుగుతంతో నూరి చేసిన దురవీడు. ప్రతి మనిషి జీవితంలో ఎంటర్టైన్మెంట్ కావాలి. చిన్న పిల్లలకి బొమ్మలంటే ఎంటర్టైన్మెంట్. మరి ఇలాంటి వయసులో ఉన్న అమ్మాయిలకి ఏం కావాలి? షాపింగ్ ఒక ఎంటర్టైన్మెంట్. సినిమాల్లో ఒకప్పుడండి చాంతాడంత టైటిల్స్ ఉండేవి, దాని తర్వాత మల్తాడంత టైటిల్స్ అయిపోయింది, ఆ తర్వాత మోరడు టైటిల్స్ అయిపోయింది, దాని తర్వాత జానడు, తర్వాత బెత్తుడు, ఇప్పుడు ఒకటే ఒకటి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్ళాడండి. ఇంటర్వ్యూకి వెళ్ళగానే అక్కడ ఒక పెద్ద బోర్డు పెట్టారండి. ఆ బోర్డు మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసింది. అంటే తెలుగులో చెప్తా, నీ అమ్మ నిబంధన. సారీ
కాదు కాదు నియమ. నియమ నిబంధనలు. ఉద్యోగస్తులు మాత్రం అంటే 2 చోట్ల మాత్రం పని ఎగ్గొడతారండి. ఒకటి క్యాంటీన్, 2 బాత్రూమ్. వాళ్ళు అన్నారు, దయచేసి మీరు మా ఆఫీసులో జాయిన్ అయిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళి మీ టైం అంతా అక్కడే గడిపినట్లయితే మా వ్యాపార లావాదేవీలన్నీ దెబ్బతింటాయి. కాబట్టి ఆతో మొదలయ్యే పేరు గల వాళ్ళందరూ కూడా ఉదయం 9 నుంచి 9:15 లోపు మీ సర్వర్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈతో మొదలయ్యే వారంతా కూడా 9:15 నిమిషాల నుంచి 9:30 నిమిషాల వరకు మీ సర్వర్ని మళ్ళీ డౌన్లోడ్ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, మీ కొలీగ్స్ ని వీలును బట్టి మీరు ఒక ఒప్పందానికి వచ్చి వాళ్ళ టైంలో మీరు, మీ టైంలో వాళ్ళు వెళ్ళాలి. కేవలం 3 నిమిషాల్లో మీ పనిని అత్యంత వేగవంతంగా పూర్తి చేసుకుని బయటికి రావాలి. 6 నిమిషాలు పడుతుందా? చెప్పు ఎంత? మీకు ఎన్ని నిమిషాలు? నాకు 20. ఈ లోపు మీరు బాత్రూమ్ నుంచి బయటకు రాకపోతే మీకు ఒక అలారం మోగుతుంది. అలారం మోగిన 20 సెకండ్లో మీరు రాలేదు అనుకోండి, తలుపులు బార్లా తెరుచుకోబడి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక కాఫీ డేకి వెళ్ళాడు. హలో బేరర్, గివ్ మీ కాఫీ అన్నాడు. సార్ 50 రూపీస్ అన్నాడు. ఎందుకు? ఎదురుగా 50 పైసలకే ఇస్తారన్నారు. అది జెరాక్స్ రా, 50 పైసలకు ఒక కాపీ అట్ట అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. మరి మా అవసరం అప్పటికి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? అప్పారావు గారు, మీ స్టైల్లో పటాస్ గురించి ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి. So today I am very happy to inform you that because of the Patas is the #1 show in ETV Plus. 2 high talented, high voltage anchors are here working. One is Mr. Ravi. Give him a big round of applause. And one is my heartful lover. In this connection, we would like to inform you one more thing is there. Mr. Racha Ravi. What I am saying, Racha Ravi, you danam pedutunnavu. What kind of reason you danam pedutunnavu? In your mouth, my name come very big word. So is Auto Ram Prasad is having front and back engines also. And one more jungle mein mangal, Mr. RP. RP is a very dangerous guy in this floor. Where you go, where you come, where you tend, how it is possible. I speak about Mr. Sudhakar. Why he entered in this floor? I am ఖాళీ ఉన్నప్పుడల్లా బాధపడుతున్నాను. Thank you very much to Jansi. I love you, Ram. Darling, baby, you're my darling, you're my darling, you're my darling, darling, baby. నేను ఒక్క పంచు వేస్తే 100 పంచులు వేసినట్టు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు రేపో రామప్రసాద్. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా. హాయ్, అందరూ బాగున్నారు కదా? సాధారణంగా మనకి 3 కాలాలు ఉంటాయండి. చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం. అన్నిటికన్నా డేంజరస్ కాలం పోయే కాలం. ఈ మూడింటిని తప్పించుకోవచ్చు కానీ దాన్ని తప్పించుకోలేం. ఈ యూత్ అంతా ఈ ఎండాకాలం రాగానే ఈ చెట్టు కిందకు పోతారు. ఎండాకాలం నీడకి దేనికి అనుకున్నావు నువ్వు? ఈ వర్షాకాలం రాగానే గొడుగు కిందకు పోతారు. దేనికి? తడిపోకుండా. చలికాలం రాగానే బారుకు పోతారు. సాయంత్రం అవగానే వెచ్చగా ఉండరు ఆయనకి. ఈ అప్పి లాంటి ఏజ్ వచ్చేసరికి పాపం ఈ ఎండాకాలానికి వడదెబ్బకు పోతారు. ఈ వర్షాకాలకి ఉరుము చొడుకుపోతారు. చలికాలం వస్తే వణుకుపోతారు. ఈ ఏజ్ తర్వాత పోవడం కంపల్సరీ కామన్. ఈ వర్షాకాలంలో మనలాంటి వాళ్ళ కన్నా ఎక్కువ బిజీగా ఉండే వాళ్ళు చాలా బిజీగా ఉంటారండి. ఇవి మనం డిస్టర్బ్ చేయకూడదు. షుగర్ పేషెంట్స్.
ఇంకా ఈ అమ్మాయిల విషయం వచ్చేసరికి వీళ్ళకి చలికాలం అంటే చాలా ఇష్టం. నీకు తెలిసే ఉంటది ఎందుకు చెప్పండి? తప్పు తప్పు అలా కాదు, చెప్పింది పూర్తి వినండి. ఇప్పుడు ఎండాకాలంలోని వర్షాకాలంలో మేకప్ వేసుకుంటే పోద్ది, అవునా? ఎండకి అది వర్షం పోదు, చలికాలం పోదు కదా. నాకు చాలా ఇష్టమైంది చలికాలం అండి. మీకండి? కానీ చలికాలంలో ఉన్న కిక్ ఏ కాలంలో ఉండదు. 100% ఐ అగ్రీ. చలిలో వెచ్చదనం ఉంటుంది. నా ఏజ్ కి నేను చలికాలం బాగుండదు, మీ ఏజ్ కి చలికాలం ఎందుకు సార్? నేను ఇప్పుడు ఈ టైం గా చలిగా 6 అయితే చాలా ప్లస్ పాయింట్స్ అండి చలికాలం వల్ల. సాధారణ మనం బస్ స్టాప్ లో బస్సు ఎక్కుతాం కదండి, చాలా బిజీగా ఉంటుంది ఎండాకాలంలో. సాధారణంగా ఇలా బస్ స్టాప్ లో నించోగానే ఇలా బ్రేక్ వేయగానే ఇలా అమ్మాయి తగిలితే హే ఏం చేస్తున్నాను అని సీరియస్ అవుతుంది ఎండాకాలం. అదే చలికాలం అనుకోండి, హ్యాపీ నించుంటాం, ఇలా తగలగానే సారీ నేను చూసుకోలేదు, పర్లేదు దగ్గరకు వచ్చినా పర్లేదు. ఇంకా లవర్స్ వచ్చేసరికి పార్క్ లో కూర్చుంటారండి సరదాగా. ఇదే ఎండాకాలంలో కూర్చున్నారు అనుకో, ట్యాన్ పట్టేస్తుంది, సారీ ఇంటికి వెళ్ళిపోతారు, నాకు టైం అయిపోతుంది అంటారు. సరే అని పంపించేస్తారు. ఇంకా వర్షాకాలంలో కానీ అమ్మో ఇంట్లో బట్టలు ఆరేస్తే మేడం అమ్మ తిడతాదని చెప్పి వెళ్ళిపోతుంది పరిగెట్టి. ఇదే చలికాలం అనుకో, ఇంకొంచెం దగ్గర రావచ్చు కదా. 8 అవుతుంది, మన నా కోసం ఫ్రెండ్స్ మందు కోసం వెయిటింగ్, ఇంకొంచెం దగ్గర రావచ్చు. ఇలా ఫ్రెండ్ ఫోన్ చేస్తారు, నేను చాలా దగ్గరలో ఉన్నాను మీరు వెళ్ళిపోయి అంటాడు. ఈ చలికాలం ఏంటంటే ఇంట్లో కరెంట్ బిల్ తగ్గించి ఒంట్లో కరెంట్ పెంచుతుంది. ఆమె కరెక్ట్? మీకు లేని గురించి ఎందుకు కావాలి కరెంట్ ఏమంటారు? నాకు కరెంట్ ఉంది, పోతే జనరేటర్ ఉంది. అలా గ్యాప్ అయిపోతుంది, మధ్య మర్చిపోతాను మధ్యలో పేపర్. అరే అరే డిస్టర్బ్ చేయకండి. స్టార్ట్. ఈ చలికాలం మనుషులే కాదండి మనసులు కూడా మార్చేస్తుంది. మా ఇంటి దగ్గర ఫ్యామిలీ ఉందండి, భార్యాభర్తలు, పెళ్ళే ఒక 3 years అయింది. ఎండాకాలం రాగానే విడిపోతారండి, చలికాలం రాగానే కలిసిపోతారు. ఏంటో అర్థం అవుతుంది అసలు. అదేం కాన్సెప్ట్ రా? దిస్ ఈస్ ద రిథమ్ ఆఫ్ ద లైఫ్. ఈ చల్లని చలికాలంలో నాకు ఒక చిన్న వెచ్చని లవ్ స్టోరీ ఉంది. సో నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేశాను, డార్లింగ్ ఏం చేస్తున్నావు అమ్మా? నేను వేడివేడి పకోడీ తింటున్నాను. ఓ పకోడీ తింటావా, ఒకసారి ఇంటికి రావచ్చా? రావద్దు. ఏ పకోడీ నా ఒకదానికే సరిపోదు, నీకు సరిపోదు. నేమా పకోడీ తిన్నాం కాదే, నిన్ను చూడడానికి వస్తాను. అమ్మ ఉమ్మ వద్దు, కింద డాడీ ఉన్నారు. అదేంటి చలికాలంలో డాడీ 2 పెగ్లేసి పడుకుంటారు కదా అంటే, లేదు మమ్మీ వేసింది. మమ్మీ మందేసిందా? మరి మమ్మీ మందేస్తా నువ్వేం చేస్తున్నావు? మమ్మీకి సోడా కలిపా. అదేంటి అలాగా అంటే, మరి డాడీ తాగలేదా అంటే, డాడీ బ్రాండ్ వేరు మమ్మీ బ్రాండ్ వేరు. ఓహో సరే గాని ఒక్కసారి పైకి రావా? ఏంటి మమ్మీ డాడీలో నువ్వు కూడా ఎప్పుడు పైకి రావాలి అంటారు. నీ ఎంకమ్మ పైకి రామంటే జీవితంలో కాదు అంటుంది. ఇంట్లో బయటికి రావచ్చు అర్జెంట్ గా. సరే ఇంట్లో బయటకు వచ్చింది, ఇద్దరం కలిసి బయటికి వెళ్దామని డార్లింగ్ బండి ఎక్కువ అన్న. సరే తను ఎక్కి ఒక సైడ్ కూర్చుంది. అది అలా కాదు, అటువైపు ఒక కాళ్ళు ఇటువైపు ఒక కాళ్ళు కూర్చో ప్లీజ్ అన్న. ఏ దొంగ నువ్వు కావాలనే కదా అటువైపు ఒక కాళ్ళు ఇటువైపు ఒక కాళ్ళు కూర్చోమన్నావు. కాదే నాకు తెలుసు, ఎదురుగా స్పీడ్ బ్రేకర్ వస్తే బ్రేక్ వేస్తే అన్నది. నీ ఎంకమ్మ నువ్వు ఇలా అంటావని చెప్పి బండి బ్రేకులు తీసేసానే అన్నాడు. మరి బండి ఎలాగ అవుతుంది? ఏముంది కర్ర తెచ్చుకున్నాను, మధ్యలో ఎట్టడే అన్నది. మా ఆటోకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? పొలిటీషియన్స్ పాలిటిక్స్ లో గెలిస్తే ఎలా ఉంటారు, ఓడిపోతే ఎలా ఉంటారు? అయితే నేను ఒక ఊరికి జడ్పీ ఏదో ప్రెసిడెంట్ గా పోటీ చేయడం లేకపోతే ఎమ్మెల్యేగా పోటీ చేయడం చేస్తున్నాను. ఆ ఊర్లో ఒక పర్సన్ ఆర్పి మాట, నేను వచ్చి ఓటు అడుక్కున్నాను. అయితే ఎలాగ అడుక్కుంటాను, అదే ఓటు సంపాదించాను. ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ఆడు రియాక్షన్ కూడా నా రియాక్షన్ ఉంటుంది. ఆర్పి సార్ నమస్తే సార్, నా పేరు రామ్ ప్రసాద్ అండి. మళ్ళీ మహార్త చేతులు చెమ్ముంది కనబడలా? ఎక్కడికి వెళ్తున్నారు సార్? నేను తీస్తున్నా మొహం మండ ఏడిపోతారు చెంపెత్తుకునే. ఊళ్ళో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, నాకు కొంచెం ఓటు నేను పట్టుకుంటా సార్. సార్ కూర్చోండి సార్. సార్ నాకు ఎలాగైనా మీరు ఓటు సార్ ఏం చేస్తున్నారు సార్? సార్ ఒక్క 5 minutes ఊపు పట్టండి సార్, ఒక్క 5 minutes సార్. ఈ ఎలక్షన్ లో నన్ను ఎలాగైనా నించో పెట్టండి సార్. నేను నించుంటున్నాను. ఈ 2 నిమిషాలు నన్ను కూర్చోబెట్టలేదు మాతో కూడా. నన్ను గాని మీరు గెలిపిస్తే అడుగుకో బాత్రూమ్ కట్టిస్తాను సార్. నన్ను కానీ నువ్వు గెలిపిస్తే నా బాత్రూమ్ నేనే కట్టుకుంటా. నన్ను గెలిపించండి, మీకోసం ఏదైనా చేస్తాను. అయిపోయింది. ఏమైపోయింది సార్? చంపెట్టి మీరు అందరూ నాకు ఓటేసి గెలిపిస్తే
మీకు ఇంటింటికో గుడి, ఆ, ఇంటింటికో బడి, ఆ. ఇంటింటికో ఒక మరుగుదొడ్డి ఆ. అన్ని కట్టిస్తాను సార్. గుడి బడి మరుగుదొడ్డి ఇంకా అవే సార్, అవి కట్టిస్తాను సార్. అవి 3 ఖచ్చితంగా కట్టిస్తావా? మీ పిల్లలకి, కానీ మీ పిల్లలు నేను చదివిస్తాను సార్. మా పిల్లకాయలు నువ్వే చదివిస్తావు. వాళ్ళకి నేనే పెళ్లి చేస్తాను సార్. ఇప్పుడు నేనేమి చేయాలా? నాకు గుర్తు చేసుకుని ఆటో ఉండే, నాకు గుర్తు ఆటో మీద ఒక గుర్తు వేస్తే నేను గెలిచేస్తానండి. అది ఆట ఇటు పెట్టు. ఇది వద్దండి, ఇది నోట్లో పెట్టుకోండి. ఆ. దాంతో ఏంటి సార్? ఇది ననక పెట్టుకుని అందుకని. సార్ అక్కడ గుద్ది ఏంటి సార్? చూడు ఆటో గుర్తున్నాడు రే, ఇది మాత్రం కూడా. థ్యాంక్ యూ సార్, నీకు ఎలాగైనా వచ్చుకొస్తాను. ఒకసారి అక్కడ చూద్దాం, ఎన్నిక ఫలితాలు చూద్దాం. ఎందుకు ఫలితం? ఓకే, మరి ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో అత్యంత అధికమైన మెజారిటీతో విన్ అయ్యారు ఆటో గుర్తు గల రామ్ ప్రసాద్ గారు. మూడు లక్షల మెజారిటీతో అనుకుని 3 ఓట్లతో కలిసి ఆటోకి వచ్చాయి. ఎవరమ్మా నువ్వు? నేను ఆ రోజు కూర్చుంటా ఉంటాను వచ్చిన మధ్యలో. చెంబు ఒకటి ఇచ్చి ఓటేస్తే నేను ఏదైనా చేస్తాను రా, మీ ఊరికి పడి గుడితో పాటు మరుగుదొడితో పాటు వాళ్ళ పిల్లలు పెళ్లిని వాళ్ళ పాటు పిల్లలు కూడా నేను ఎగరిస్తాను చెప్పి చూడు. పిఏ ఈ హాస్పిటల్లో జాయిన్ చేయ, పిచ్చి పిచ్చి మాడుతున్నాడు. బేసిక్ గా ఒక తుఫాన్ వస్తే హెచ్చరికలు రావడం కామన్, కానీ ఇక్కడ ఈ తుఫాన్ వస్తే మనందరం నవ్వడం ఖాయం. లెట్స్ వెల్కమ్ తుఫాన్ ఆర్పి. అప్పారావు గారు మీకు మాత్రం తెలుసుంటది ఈ విషయం. కొన్ని సంవత్సరాల క్రితం ఊళ్ళో ఒక టీవీ ఉండేది, దానికి ఒక యాంటీనా ఉండేది. ఒకడు పోయి చెప్తుంటాడు రా, ఇదేమో రాదు, ఇది ఆ రోజు వచ్చిపోయింది కట్టుంటది. నీ పర్మిషన్ తో నేను అక్కడ కూర్చుంటాను. నేను ఫ్రంట్ యాంగిల్ అక్కడ టీ కప్పులు ఉండే, ఎందుకు అప్పు కూర్చోబో. ఈ టైం బాగుంది, క్యారీ ఆన్. అందం పక్కనే ఇంకో అందం కూర్చుంటా. ఆ ఊళ్ళో ఉండే ఒక జనాభా మనస్తత్వాలు ఎలా ఉంటాయి చెప్తా, ఒకసారి చూద్దాం. 4:30కు ఎందుకో చిత్రలహరి వస్తుంది, మధ్యలో హిందీ వార్తలు వస్తాయి. దాని ముందు యాంటీనా రెడీ చేసుకోవాలి. ఈ మధ్యలో కాకులు అవి దొలి చేస్తుంటాయి పైన. ఆ యాంటీనా చెప్పడానికి ఇది ఎలా పాటలు పడతాడో మనిషిని చూద్దాం. ఫస్ట్ వచ్చేసా పల్టరు. ఏ రవ్యా ఇటు చూడు. ఏ చూస్తున్నారా టీవీ? వచ్చిందా? ఏడొచ్చింది నా పొందా? వచ్చిందా? లేలే రాలే. వచ్చిందా? రాలే. ఇప్పుడు చూడు. వచ్చింది ఇప్పుడు వచ్చింది. పోయింది. ఎక్కడ ఇప్పుడు? ఏ రాలే. ఒరే ఎత్తుపోతాడు బాగా చూడు. అట్లే ఉండు. వచ్చిందిరా. వచ్చిందా? ఇప్పుడు రాలే. ఇప్పుడు వస్తుందా? వచ్చిందిరా. వచ్చిందా? సరే. బంగారు పోయింది. ఇప్పుడు చూడు. రాలే. ఇప్పుడు చూడే వచ్చింది. టీవీ ఆడుంది, జనాభా ఒకరొకరు ఎట్టు వస్తున్నారు చూడు. ఇంకొక హామ్ వచ్చేసింది. టీవీ కాడ కూర్చునేసింది. ఇంకొకటి వచ్చాడు, మొత్తం జనాభా ఒకటి చూసుకోవాలా. ఫస్ట్ హిందీలో వార్తలు వస్తున్నాయి, అవి అర్థం కాదు వీళ్ళకి, నా బట్లకి అర్థం కాదు. आज का ताजा समाचार, यूपी में बारिश के कारण पूरे वर्दलू आए हैं। वर्दलू के कारण पेड़ पे जो सेब है, माड़ी पंडलू है, अड्डी पंडलू है, पूरे निकल के बाहर आ मगर बिहार के मुख्यमंत्री श्री चंद्रबाबू नायडू गारू बोले ఇప్పుడు మాతృదేవో సినిమా వేసుకో, వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఒక్కొక్కరు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే. కట్టలు తెచ్చుకొని వచ్చేస్తుంది. నెల్లూరులో వర్షం వస్తే కట్టలేడు జరుగుతున్నాయా? మాధవి
ఎన్ని కష్టాలే నీకో ఇంటికి తెల్లవారని ఆ నాసర్రా ఎవరు చెప్పాడమ్మా నా పట్టు వెనక నుంచి లారీతో పిల్లకాయలు అనాథలు అయిపోయినారే టీవీలో ఉన్న మాధవి దగ్గరకు వచ్చేస్తుంది నీకేం కాదమ్మా నేనుండా మొత్తం నేను చూసుకుంటా నీకు ఏం సరేదల్లా ఈ మధ్యలో ఆ మగాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎత్తుంటారు ఆ కన్నీళ్ళతో అప్పట్లో మహాభారతం సీరియల్ ఎవ్వరికి అర్థం కాదు కానీ యాక్టింగ్ పవిత్రతంగా చేస్తుంటారు దేవాయి ఉన్నతాసనం అధిష్టింపుము పావనమయ్యే మా గృహము గజే పావనమయ్యే అయిపోయింది. తుఫాన్ ఆర్పీకి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరు ఇస్తున్నారు? మీరు యోగా ట్రైనర్ అయితే ట్రైనింగ్ ఎలా ఇస్తారు? ఆర్పి ఇంతకీ నువ్వు యోగా చేస్తావా? నైట్ 90 వేసి గాలి మనం బలవంతంగా ఇక్కడి నుంచి లాగే ఇక్కడ వెంట పెట్టాల ఇక్కడి నుంచి ఇలా లాగే ఇక్కడ ఆపాల దీని ఏమంటారు ఎయిరాసనం అదే గాలిని ఇలా నుంచి లాగి ఇలా ఎత్తి పెట్టి ఇక్కడి నుంచి ఇలా లాగితే ఏమంటారు దాన్ని హెయిరాసనం వెరీ గుడ్. ఆ తర్వాత ఇదేంటిది పటాసాసనం. పటాసాసనం కదా పటాసనం పటాసనం. ఇదేంటిది శువాసనం షూలో వాసన వస్తుందా లేదు చూసేదాన్ని శువాసనం ఇదేంటిది చెయ్యాసనం దీనికి ఇంకా పేరు పెట్టలా ఇదే వాసనం శంఖాసనం మీరు చెప్పలేరు ఎందుకంటే ఇది నేను కనిపెట్టాను కాబట్టి మీరు ఎవరు కనిపెట్టలేరు మో చెవి మైకాసనం మో చెవిని ఇలా పెట్టాను చెవిలో పెట్టాను కింద మైకును చూసుకున్నాను కాబట్టి మో చెవి మైకాసనం ఏదేమైనా సరే ఒక్క ఆసనం మాత్రం ఫెంటాస్టిక్ గా ఆర్పీ చేస్తాడని బయట టాక్ శవాసనమే చేతులు చచ్చిపోయాడు చేతులు పెట్టుకొని చావకూడదా చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది పాడెత్తడానికే స్నేహమన్నది ఉరివి పెట్టడానికే కొడుకు నాకున్న భక్తికి ఆ శ్రీరామదాస్ కూడా నా ముందు అంటున్నాడు మరి ఆయన భక్తి ఎలాంటిదో మనకు చూపించడానికి వచ్చేస్తున్నాడు ముసుగేసుకొచ్చింది మూర్తైనా జోరైనా సీరైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా మనకి ఎన్నో బాధలు ఉంటాయి ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్నో నష్టాలు ఉంటాయి అవన్నీ చెప్పుకునే ఒకే ఒక వ్యక్తి గాడ్ అక్కడికి ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో వెళ్తారు కొంతమంది ఇలా వస్తారు ఏడుకొండలవాడ వెంకటరమణ అలివేలు మంగమ్మ రామ సీత లక్ష్మణ ఎరుకుమామ తల్లి కాళికా తల్లి పరదేశమ్మ నూకాలమ్మ కనకమారతి సింహాద్రపన్న సిద్ధి వినాయక పార్వతి పరమేశ్వర ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి
స్వామి నాకు ఒక కారు ఉంది, ఇంకో కారు వద్దు, కానీ ఉన్న కారు పోకుండా చూడండి. ఇంకొంతమంది వస్తుంటారు. ఏం మాట్లాడుతున్నాడో దేవుడు కూడా వినబడదు. ఇంకొంతమంది వస్తుంటారండి, దేవుడి దగ్గరకు వచ్చి బాధలన్నీ చెప్పుకుంటారు. బాధలన్నీ తీర్చేవాడా, కోరికలే నెరవేర్చేవాడా. స్వామి చాలా కష్టాలు ఉంటారు స్వామి, చాలా ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేస్తున్నారు స్వామి. ఎన్నిసార్లు స్వామి నీ గుడికి రమ్మంటావు? అప్పులో చూస్తే 24 గంటలు ఇంటి చుట్టే తిరుగుతున్నారు స్వామి. భార్య నరకం అనిపిస్తున్నాను నేను. పిల్లలు చూస్తే నాన్న స్కూల్లో జాయిన్ చేయబట్ట ఏం చేయబట్ట స్వామి. మర్చిపోయాను, లాస్ట్ వీక్ వచ్చాను కదా, అప్పుడు కొబ్బరికాయ కొట్టలేదు స్వామి. కొంతమంది ఉంటారు అసలు ప్రపంచం ఏమైపోతుందో వాళ్ళకి సంబంధం లేదు, చక్కగా కూర్చుంటారండి. వీళ్ళకి వెనకాల వాళ్ళు వచ్చి నమస్కారం పెట్టుకుంటారన్నది కూడా ఉండదు, వాళ్ళు దాంట్లోనే ఉంటారు. ఇదంతా కొద్దిసేపు అయిన తర్వాత పంతులు గారు ప్రసాదం రెడీ అయిందా? గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద. అయితే మరి మా ఆసమ్ అప్పికి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? మార్కెట్ లో బేరాలు ఎలా ఆడతారు? ఎంతండి కేజీ ఉల్లిపాయలు? ఇది 100 రూపాయలండి. 100 రూపాయల? ఎందుకండి, పక్క వీధిలో 50 రూపాయలకి ఇస్తున్నారు కదా. అక్కడికి వెళ్ళి అక్కడ లేవని ఇక్కడికి వచ్చాను కదా. అక్కడ వచ్చేవారు కాకండి, లేకపోతే ఇక్కడైతే 100 రూపాయలు ఇచ్చి తీసుకో. 40 చేసుకో. లేదండి 70 రూపాయలు చేసుకోండి. 5 కేజీ 70 అవదమ్మా, 45. లేదండి, మాకు తెలుసు కదా, రోజు వస్తున్నాం కదా. లేదండి లేదండి 45కి ఇస్తా. వచ్చాయంట, తీసుకెళ్ళండి. నీ ఒక్క షాపే ఉందా అక్కడ? ఇదే అమ్మాయి ఒక డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళింది అనుకోండి. ఓ కెన్ యూ గివ్ మీ 5 kgs ఆఫ్ ఆనియన్స్? Yeah, sure. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. హౌ మచ్ దిస్ అమ్మా? Yeah, let me just bill it. ఓ It is 345 rupees. సూపర్ మార్కెట్ పని చేసినా డిపార్ట్మెంట్ స్టోర్ లో మాత్రం మనం ముక్కు అన్ని మూసుకొని డబ్బులు ఇవ్వాల్సిందే. అక్కడ ఎప్పుడు ఫ్యామిలీ మీద ఫోకస్ చేసే రచ్చ ఎందుకో పని మనుషుల మీద ఫోకస్ చేస్తున్నాడు. అసలు ఈయన గోల్ ఏంటో విందాం. లెట్స్ వెల్కమ్ రచ్చా రవి. మనిషి జీవితంలో ఓనర్షిప్ ఎంత ముఖ్యమో అలాగే ఆ ఇంట్లో పనోడు కూడా అంత ముఖ్యం. ఒకప్పుడు పనోళ్ళు మన ఇంట్లో విషయాలు తెలుసుకొని గొప్పగా ఫీల్ అయ్యేది. అమ్మా ఏంది ఇది అనే మిక్సీ. మిక్సీ కాదే, మిక్సీ అంటే ఏం చేస్తుంది? పడుతుంది. ఏం పడుతుంది? గలీజ్గా పొడి చేస్తుంది, రసం చేస్తుంది, అట్లా ఏదైనా చేస్తే మిక్సీ చేస్తుంది కాబట్టి దీన్ని మిక్సర్ అంటదే. అవ్వా చిత్రం పట్టుకొస్తారమ్మా, మీరు ఎక్కడి పట్టుకొస్తారు? అమ్మా ఏంది ఇది? దాన్ని వాషింగ్ మిషన్ అంటారే. అంటే ఏం చేస్తారు? ఇది పిండి పడుతుంది. ఇది కూడా కాదే, ఇందులో బట్టలు వేస్తే ఉతికి పెడతా. అంటే రేపు నన్ను తీసేస్తావా అమ్మా? ఏందమ్మా వాళ్ళ ఇంటనేమో నల్లలోకి వస్తుంది, మీ ఇంట్లో కలర్ వస్తుంది. ఇది కరెక్ట్ ఇవే. అవ్వా ఎదుటి వాళ్ళని క్యాచ్ చేసుకోవాలంటే పనులే. ఏ మాటకు ఆ మాట చెప్పాలమ్మా. అందరి దగ్గర పని చేస్తా కానీ నీ అంత మంచిదే వాళ్ళరు. ఏవుకోవే పిచ్చి దాని లెక్క మాట్లాడతావు. ఈ ఫస్ట్ ఈ కాఫీ తాగు. కొంతమంది పనులకు పక్కల విషయాలు చెప్పడం ఇష్టం. వాళ్ళు చెప్తా ఉంటారు, వీళ్ళు వింటా ఉంటారు. అమ్మా ఆ ఎదురింటి ఆమె ఎవలే? ఆ ఎదురింటి ఆమె ఎవలే? ఆమె లేదు అక్కడ. ఎవరు? లక్ష్మి మేడమా? మీ లక్ష్మి మేడమే. ఓ మీకు లక్ష్మి మేడం ఆమె. ఆ ఇంట్లోకి ఎవరెవరు వస్తారు, ఎవరెవరు పోతారు? ఏందమ్మా పిచ్చిదానా? ఆమె పాలసీ డిపార్ట్మెంట్ లో చేస్తుంటది. ఏదో కస్టమర్లు వస్తూ ఉంటారు, పోతుంటారు. ఓ ఇంటి దాకా చెప్పాను ఏందో ఏమో. ఓ ఇంటి బయట చూసుకోలేరా? ఎందుకే నీకెందుకే? ఏ ఒక దారి కత్తాంటే పోతాడు, ఊరుతాంటే పోతాడు. వాళ్ళ చెప్పులో పాడపడతాను. ఎవరు ఈ ఎదుటి వాళ్ళు వినడం నేర్చుకున్నారు కదా, ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉంటారు, క్యాష్ చేసుకుంటా ఉంటారు. ఈమె సోఫాలో కూర్చున్నది, ఆమె పని చేస్తా ఉన్నది. అమ్మా నీకు ఇంకో విషయం చెప్పాలి. ఎదురుగింటే ఆమె లేదు. ఎవలే? లక్ష్మి మేడం. ఆమె గురించే.
ఎంత ఘోరం తెలుసా? ఏమైందే? చాలా ఘోరం అమ్మ. తర్వాత విషయం కానీ నువ్వు కాళ్ళు లేదు. జాడు తీసుకొని దుమ్ము దులిపే ప్రోగ్రాం ఇలా పట్టుకుంటది. అమ్మా టైం ఎంత అవుతుంది? 2:30 అవుతుంది. వామ్మో, నా సీరియల్ పోతుంది. అవ్వో, సీరియల్ చూసినాకనే నేను చూస్తా. అమ్మ నువ్వు ఇంకో చెప్తానా, నన్ను సీరియల్ చూసేటప్పుడు డిస్టర్బ్ చేసిన అనుకో, నా మగుడినే మడత పెడుతూ కొడతా. మధ్యలో నేను ఏమన్నది చెప్తానా? వద్దు సీరియల్ అయిపోయినాక మాట్లాడుకుందాం. ఈలోపు ఈమె దులుపుకుంటది. ఈ తర్వాత విషయం అయిపోయిందన్న సీరియల్ అయిపోతుందమ్మా, అయిపోతుంది. కొసకొచ్చింది. ఆ కొసకి ఎప్పుడు వస్తుందో ఇల్లు అయితే దులుపుడు అయిపోయింది. నలుగురు పనులు మాట్లాడుకుంటారు అపార్ట్మెంట్స్ లో. ఏం లక్ష్మి ఇంత లేట్ అయింది ఏందే? ఏం చెప్పమే, శ్రీముఖకేమో మొగుడు లేడు, నేను లేకపోతే వెళ్ళది. ఓ షాపింగ్ పోతే నేను కావాలి, ఇంట్లుంటే నేను కావాలి, టీవీ ముందే నేను కావాలి, ఆమె బాత్రూమ్ పైన నేను కావాలి. అవును మమ్మల్ని ఇంత అంటున్నావు, కుమరక్క నీకెందుకు లేట్ అయింది? నాకా మీ లెక్క కాతి, ఆ ఇంట్లో డామినేషన్ నాదే, నీకు తెలుసు కదా. మరి ఏం చేసినావు ఇంత లేట్ అయింది? ఏం లేదు, ఇప్పుడు పని అంతా వాళ్ళ దగ్గర ఉండి చేయించాలి కదా. చేయించాలా? నువ్వు చేయవా? నేనెందుకు చేస్తా? ఆమెనేమో ఇంత లడ్డుకున్నది. అమ్మ నువ్వు సన్నపడాలంటే పని చేయక తప్పది, ఏ దవాఖానా పోయినా నీకు పైసలు వస్తాయి తప్ప నేను చెప్పింది చేయన్నా అంతే. నన్ను దగ్గర పెట్టుకుంటది, ఆమె ఇల్లంతా పని చేస్తుంది. కరెక్ట్ చేస్తాడా లేదా నేను చూస్తా అంతే. ఏందే స్వరూపా, ఎక్కడి నుంచి వస్తాను? ఇంటికంచి వస్తానా? అయ్యో నువ్వు పనికి రాలే, పనికి ఎప్పుడు వచ్చినా? మరి ఏందే ఎక్కడ పని చేస్తాను? అందరి ఇళ్ళలో చేస్తాను. ఆ 4 ఇళ్ళు నాయే. వాట్సాప్ లో పెడతా, చెప్పినట్టు వాళ్ళు చేస్తారు. అమ్మా కుక్కర్ పెట్టినవా? కుక్కర్ పెట్టినాక పప్పు పోయి, నీళ్ళు పోయి, అజ్జాయి ఇజ్జాయి, అలారం 3 అలారం వచ్చినాక నాకు మెసేజ్ చేయి, నేను మళ్ళీ చెప్తా. ఇప్పుడు మా రచ్చ రవికి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు మరి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచ్మెన్స్ ఎలా ఉంటారు? ఓనర్ కూడా భయపడం, మనం రెంట్ ఇచ్చే ఓనర్ కూడా భయపడం, కానీ వాచ్మెన్ 100% అందరూ భయపడాలి. అవునా కాదా? ఎలా ఉంటదంటే బెంజ్ కార్లు వచ్చిన మనకు అనవసరం, వాడు సింగిల్ డైలాగ్ వేసేస్తాడు. ఏమండే గురుగారు ఆ కార్ బయటండి, ఆ కార్ బయటండి. కాదండి నేను 3rd ఫ్లోర్ కు రవి గారి దగ్గరికి వచ్చాను. ఆ రవి గారికి ఇక్కడ పార్కింగ్ లేదండి. అవి కాదే, అరే ప్లీజ్ అర్థం చేసుకోవా, ఇవన్నీ మాటలు కాదండి. ఫస్ట్ బండి తీయండి, నేను చెప్తా అర్థం చేసుకోండి మీరు. హలో బయట తీయండి, నేను చెప్తున్నా బయట పెట్టండి. షాపింగ్ లో ఉండే టార్చర్ అంతా ఇంత కాదండి, నన్ను అడగండి ఎలాంటి టార్చర్స్ ఉంటాయో అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకీ. ఈ రోజు నేను తీసుకోబోయే టాపిక్ ఏంటంటే షాపింగ్. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఎవరు కరెక్ట్ చెప్తారు చూద్దాం. షాపింగ్ అంటే అచ్చ తెలుగులో అర్థం ఏంటి? కావాల్సిన వస్తువులు కొనడం. ఇంకెవరు చెప్తారు? జేబులు ఖాళీ చేయడం. నా 2 రాంగే. షాపింగ్ అంటే అచ్చ తెలుగులో అర్థం అమ్మాయిలు, అమ్మాయిలు అంటే షాపింగ్ అంటే అమ్మాయిలు. కొనిస్తాలే, అది కూడా షాపింగ్ లోనే. నిజంగా అబ్బాయిలు ఎంత బంగారాలు, అబ్బాయిలు ఎంత మంచోళ్ళు అంటే, అబ్బాయిలు ప్యాంట్ చిరిగిపోతే దాన్ని కట్ చేసి షార్ట్ అని వేసుకుంటారు. ఈ అమ్మాయిలు ఆల్రెడీ కట్ చేసి షార్ట్ ఉన్న బట్టలు తీసుకొచ్చుకొని షాపింగ్ అంటారు. అబ్బాయిలకి ఏది అవసరమో అది వెళ్ళి కొనుకొచ్చుకొని షాపింగ్ అంటారు. వీళ్ళకి ఏం అవసరమో తెలీదు, అసలు ఏం కావాలో తెలీదు. అక్కడికి వెళ్ళాక ఇది మనకు అవసరమా కాదా, ఇది మనకు అవసరమా కాదా, ఇది మా పక్కింటి వాడికి అవసరం, సో దానికి అవసరం దాని ముందు నేను పెట్టుకొని తిరిగాను అనుకో, అది కుళ్ళుకొని రావాలి. నేను పక్కా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నా, ఐ ప్రామిస్, పక్కా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను. నాకు సరిపడన్ని బట్టలు ఉన్నాయి, నాకు ఇక బట్టలు వద్దు అనే అమ్మాయి ప్రపంచంలో ఎవరైనా ఒక్కరున్నారా? లేరు. ఉంటే ఈ రోజే సునామీ వచ్చి యుగాంతం వచ్చి అందరం కొట్టుకుపోతాం. ఆనాడు రజనీ అన్న ఒకటి చెప్పాడు, నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది అన్నాడు. ఇప్పుడు వెంకీ చెప్తున్నాడు, నాన్న అబ్బాయిలే పర్సులో డబ్బుతో వస్తారు, అమ్మాయిలే బ్యాగులతో వెళ్తారు అని. ఆడవారి కంటే మగవారు ఫస్ట్ ఎందుకు చచ్చిపోతారు? అన్ని దిక్కుమాల పనులు చేస్తాడు కాబట్టి. అమ్మాయిలను హాట్ లో పెట్టుకుంటావు కాబట్టి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. అవును, వాళ్ళు లోపల
మేరా దిల్ లుట గయి మగజాతి ఎందుకు అంతరించిపోతుంది, ఆడజాతికి ఎందుకు ఉంటుంది అంటే, షాపింగ్ చేస్తే హార్ట్ అటాక్ రాదండి, బిల్లు కడితే హార్ట్ అటాక్ వస్తుంది. వీళ్ళకు ఓ శారీ కొనుక్కుందామని షాపింగ్కి వెళ్తారు. శారీ కొనుక్కుందామని చూసి అక్కడ వీళ్ళకి నైటీ నచ్చుతుంది. కొనుక్కోవడానికి వెళ్ళింది శారీ, నచ్చింది నైటీ. ఏం చేస్తాం, కర్మ, చెప్పులు కొనుక్కొని వచ్చేస్తాం. ఒక అమ్మాయి అన్న షాపింగ్కి ఎలా వెళ్తుంది, షాపింగ్కి వెళ్ళి అబ్బా ఈ షాపింగ్ లో ఒక్క రోజు పని చేసిన ఎంత బాగుండో, అన్ని డ్రెస్సులు మార్చి 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 చేసుకున్నదని. ఎక్స్క్యూజ్ మీ, ఆ బొమ్మకేసిన ఆ డ్రెస్ ఎంత? యా ఆ డ్రెస్ మేడం, ఎస్ దానికి ఎంత? 5,000. అమ్మా 5,000, కొంచెం తగ్గించవచ్చు కదా. సరే ఎంత కావాలి? 300కి వస్తుందా? 300కి వస్తుందా? నేను చెప్పింది 5,000, నువ్వు 300 ఎంట్లెట్టా? కొంచెమే కదా తగ్గించింది. కొంచెమా? లేదమ్మా అలా ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్, చచ్చి మీ కడుపులో ముడుతున్నా అంకుల్, ప్లీజ్ అంకుల్, పొద్దు పొద్దున్నే ఎవరి మొహం చూసి రిజెక్ట్ వచ్చింది. సరే నాకు డబ్బులు రాకుండా మంచిదే, 300 తీసుకో. 300? 200కి ఇవ్వచ్చుగా. 500 300 అంటే ఇస్తున్నా, 200 ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్, అంకుల్ ప్లీజ్ అంకుల్, ఒక్కసారి 200 కూడా ఫ్రీగా తీసుకో. ఫ్రీనా? ఫ్రీతో ఒకటి తీసుకుంటే ఇంకోటి ఇవ్వరా? మన అబ్బాయి షాపింగ్కి వెళ్ళాడు. అబ్బాయి వెళ్ళగానే అంకుల్ ఆ షర్ట్ అట్లా శ్రీముఖి లాంటి ఒక అందమైన అపురూపమైన బొమ్మ వచ్చి పక్కన నిలబడింది. అప్పుడు ర్యాక్ మారుతాడు ఇటు. యా అంకుల్ ఈ షర్ట్ ఎంత? అదే బాబు 3,500. వాట్ ఈస్ దిస్ అంకుల్? 20% డిస్కౌంట్. ఇప్పటికే చీప్ అంటే 20% డిస్కౌంట్ ఏంటి అంకుల్? 10,000 లో ఉన్నాయా? 10,000 లో లేవండి. ఏంటి అంకుల్ 10,000? పోనీ ఒక 25,000 జీన్ ప్యాంట్ ఉందా? లేదండి. వాట్ ఈస్ దిస్ అంకుల్ అనేసరికి ఆవిడ ఈమె ఈ షాప్ ర్యాక్ నుంచి పక్క ర్యాక్ వెళ్ళింది. పక్క ర్యాక్ వెళ్ళిన తర్వాత వచ్చి అంకుల్ బాబు ఇది 3,600. అద్దులే అంకుల్, 500 షర్ట్ 50% డిస్కౌంట్ ఉన్నా అంగీలు ఎక్కడున్నాయి? ఇప్పటిదాకా 10,000 అంటే ఇదిగో ఈ షర్ట్ 100 రూపాయలు. 100నా అంకుల్? కడ్రాయర్లు ఉన్నాయా? జాకీ ఉన్నాయి. అదద్దు పాకి కావాలి, 10 రూపాయలకి 2 వస్తాయంట కదా. కంపెనీ మా దాంట్లో లేదు. మళ్ళీ శ్రీముఖి వచ్చింది. అంకుల్ అది 10,000 షర్ట్. చెప్పుదా పడతాను. ఆంటీ షాపింగ్కి వెళ్తే ఎలా ఉంటది? ఎక్స్క్యూజ్ మీ మేడం, మీకు ఏ విధంగా సారీ? నాకు సహాయం లేదు, శారీలు చూపించండి. ఆ రెడ్ శారీ ఓకే చూడండి, ఆ బ్లూ శారీ చూడండి, ఆ ఎల్లో శారీ చూడండి, ఈ గ్రీన్ శారీ, అన్ని శారీలు అన్ని ఇంత అవుతాయి. ఆ గ్రీన్ శారీ ఇదిగో, ఈ గ్రీన్ శారీ మీద ఉన్న డిజైన్ ఎల్లో శారీ మీద లేదా? లేదండి. పోనీ దాన్ని అతికించి పెడతారా? పోనీ ఈ బ్లూ శారీ మీద డిజైన్ గ్రీన్ శారీ మీద రెడ్ కదా పెడతారా? ఓకే, మరి మా విక్టరీ వెంకీకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఒక గే పెళ్లి చూపులకు వెళ్తే ఎలా ఉంటుంది? ఈ టైం స్టార్ట్ కావాలంటే అన్న నీ హెల్ప్ కావాలి. మీరు నేను శ్రీముఖిని చూడడానికి వచ్చే పెళ్లి కొడుకుని, మీరు తన ఫ్రెండ్. రెడీ ఆ పెళ్లి చూపులకి? వద్దా? అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, నువ్వు చూసిన తర్వాత చెప్పు. అబ్బాయి అయ్యో చూడు, కూర్చోయ్. 1 సెకండ్. ఏంటి నువ్వు? కొంచెం మర్యాద ఉందా? లే నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. ఏమో అంటున్నారు? నేను శ్రీ ఫ్రెండ్ అండి. ఈడేందే తేడా ఉన్నాడు. ప్రామిస్. నన్ను పట్టుకో. చెల్లెల్లా నాకు అర్థమైంది, మొత్తం అర్థమైపోయింది. ఎక్కడ చేస్తున్నావు? ఈ రోజు నుంచి నా ఫ్రెండ్ చేతిని నీ చేతిలో పెడుతున్నాను, నువ్వే చూసి. పెళ్లికి రెడీ అవ్వు. చూస్తుంటే సిక్కిస్తుంది, నీ మాటింటే సిక్కిస్తుంది, నీతో
ప్రాణాలకి అస్సలు విలువ లేకుండా పోతుంది. అసలు మనుషులేంటి, ప్రాణాలేంటి, విలువలేంటి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు సన్ ఆఫ్ సత్యమూర్తి. ఒకప్పుడు చచ్చిపోతే ఎలా ఉండేది, ఇప్పుడు చచ్చిపోతే ఎలా ఉంది, ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది పరిస్థితి. సావు అంటే ఎంత తేలికైపోద్ది. నిజంగా నమ్ముతారు నమ్మరు రవ్వన్న. నేను ఒకసారి ప్రోగ్రామ్కి వెళ్ళాను, ప్రోగ్రామ్ తీసుకెళ్లారు. ఆ ప్రోగ్రామ్ ఏంటి తెలుసా? 11వ రోజు ప్రోగ్రామ్, దినాల ప్రోగ్రామ్. ఒకప్పుడు చచ్చిపోతే రోజంతా అది దేహ సంస్కారాలు అయ్యేంత వరకు ఎవరు అన్నం తినేవాళ్ళు కాదు. ఏడ్చోరా కొడుకా, నువ్వు ఎట్లా చచ్చిపోయావు గట్ల చచ్చిపోయినావు రా కొడుకా, ఎట్లా నిద్రపోయి చచ్చిపోతావు గట్ల నిద్రపోయావు రా కొడుకా అని పక్కన వాడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, మాట్లాడుకుంటారు. బా మస్తున్నా పాపం వాడు. అరే మనిషి ఎట్లా చచ్చిపోతాడు గట్ల చచ్చిపోయాడు, అరే మనిషి ఎట్లా చచ్చిపోతాడు గట్ల చచ్చిపోయాడు. ఎడతాడు ఇక్కడ తల్లి, కొడుకా నువ్వు పెద్ద హీరోల సినిమా అంటే మొత్తం ఫైట్ చింపుకుంటూ ఇప్పుడు నీ ఫైట్ ఎక్కడ వాయరా కొడుక, నీ సెట్ ఎక్కడ వాయరా కొడుక, నా కొడుకు మెత్తలేదు వాడు కోడమ్మా. లే బిడ్డలే కొడుక ఎప్పుడు లేస్తావురా, ఎప్పుడు లేస్తావురా? ఇంకో పక్కింటిది అక్క ఎక్కడ నా కొడుకు మెత్తలేంది వాడు కొడుకు. అయ్యా ఓ కొడుక నీ మెత్త ఎక్కడ వాయరా, ఆ రోజంతా నీ మెత్త ఎక్కడ వాయరా కొడుక. రీసెంట్ గా నేను హైదరాబాద్ లో జనప్రియ అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు మనిషి చచ్చిపోయింది. మంచిగా అందరు పట్టు చీరలు కట్టుకుని చాలా హ్యాపీ. నేను అనుకున్నా ఏదైనా ఫంక్షన్ అనుకున్నాను, తీరా వెళ్ళి చూస్తే ఊరు పెట్టుకొని చనిపోయింది. అప్పుడు ఇంతసేపు ఏడ్చావు, ఇప్పుడు అట్ట కాదు. ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్ లో ఏం బొందలు పెట్టుడు కాల్చుడు గీల్చుడు ఏమి ఉండదు, ఇంట్లోనే మిషన్ తయారు చేస్తాడు. తాత చచ్చిపోతాడు అక్కడ, పోరాడు ఇక్కడ ఉంటాడు, ఆమె బట్టలు ఉతుకుతా ఉంటది. మమ్మీ తాత చచ్చిపోయాడు బిడ్డ మిషన్ లే. సూపర్. ఒక పక్క బొక్కలు ఒక పక్క బూడిది, 2 అగరత్తులు పెట్టి నమస్తే టాటా సెల్యులర్ కస్టమర్ అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా, కస్టమర్ అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా. అలా అయిపోతుంది. కాబట్టి ఎన్ని టెక్నికల్ వాల్యూస్ పెరిగినా ఏమన్నా మన మనిషి మానవ సంబంధం మాత్రం మారకూడదు అనేది నా ఉద్దేశం. ఇంతకు ముందు ఎలా ఏడ్చారు చెప్పారు కదా, శవాల ముందు డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూపించండి. ఎవడన్నా చచ్చిపోతే ఖచ్చితంగా తాగుతాడు మన దగ్గర హైదరాబాద్ లో.